పాసిమైలారం రియాక్టర్ పేలుడుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఘటనా స్థలం నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పాసిమైలారం వద్ద అయితే ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఈ రియాక్టర్ పేలినట్టు కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారిగా షికాజీ రసాయన పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. అయితే రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ రియాక్టర్ల నుంచి ఒకసారిగా మంటలు పేలిన పరిసర ప్రాంతంలో దాదాపు అయితే కనిపిస్తా ఉంది. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం మొదటి షిఫ్ట్ లో దాదాపు 120 నుంచి 150 మంది కూడా అక్కడికి మొదటి విధుల్లోకి అయితే చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ విధుల్లో సందర్భంలో రియాక్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ పేలిన దగ్గర అయితే మాత్రం 50 నుంచి 60 మంది ఉన్నట్టు తెలుస్తా ఉంది. వారందరూ కూడా క్షతగాతులయ్యారు. వారిని ఇప్పటికే సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉందో అక్కడ ఆసుపత్రులకు అయితే తరలించారు. మొత్తంగా మరి లోపల మరో రియాక్టర్ పేలే అవకాశం కూడా కనపడుతుంది. కనపడిన నేపథ్యంలోనే దాదాపు 5 కిలోమీటర్ల నుంచి ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా పరిసర ప్రాంతాలు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 11 నుంచి 13, 14 ఈ అగ్నిమాపక యంత్రాలు అయితే వచ్చినాయి. వాటితో మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్లు కూడా అధికారులు అయితే చెబుతా ఉన్నారు. ఎప్పటికప్పుడే ఇక్కడ ఉన్నటువంటి క్షతగాతులను ఆ శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నట్టు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. అటు హైడ్రా సిబ్బంది, ఇటు పోలీస్ సిబ్బంది, అలాగే అగ్నిమాపక సిబ్బంది మొత్తంగా 3 బృందాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఇక్కడ చేరుకుని సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు బయటికి వచ్చిన వారిని మాత్రం ఈ అంబులెన్స్ల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులు కావచ్చు, అలాగే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అయితే తరలిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 5 కిలోమీటర్ల మేర ఏ వాహనాలు రానివ్వకుండా ఇక్కడ అంబులెన్స్లు తిరగడానికి కానీ, ఇక్కడ క్షతగాతులను బయటికి తీసుకువెళ్ళడానికి కానీ సులువైన మార్గం ఉండే విధంగా కూడా ఈ స్థానికులు అయితే మాత్రం ఒకసారిగా ఏం జరిగిందనే క్రమంలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారిని అందరూ కూడా నివారించే పరిస్థితి అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోజ్ పంకజ్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిసర ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అసలు ఏం జరుగుతుంది, లోపల ఎంతమంది ఉన్నారు, ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉందా అనే అంశాలను అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్షతగాతులను మెరుగైన సేవలు అందించే విధంగా మా ఆసుపత్రుల్లో కావచ్చు వైద్య సేవలు అందించడానికి సర్వం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 మంది కూడా క్షతగాత్రులు అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం 5 చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. రెస్క్యూ టీమ్ ఈ మంటలను అదుపు చేయడానికి, మంటల దగ్గరగా వెళ్ళడానికి ప్రాణవాయువుతో కాబట్టి మొత్తం మాస్కులు వేసుకొని మొత్తంగా లోపల మంటల్ని అదుపు చేసి లోపల ఇంకేమైనా ఈ దట్టమైన పొగలు అలుముకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఆ వారిని రక్షించడానికి ఈ రెస్క్యూ టీం, హైడ్రా టీం అలాగే మాస్కులు ధరించి లోపలికి వెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే 2 భవనాలు పూర్తిగా కుప్పకున్నట్టు తెలుస్తూ ఉంది. వీటి కింద ఇంకెంతమంది ఉన్నారు అనే విషయాలను అయితే ఆ శిథిలాలు తొలగిస్తే తప్ప చెప్పలేమని చెప్పి కూడా పోలీసులు అయితే చెబుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైతే మాత్రం 5 పరిస్థితి విషమంగా ఉంది, చనిపోయి కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ మృతదేహాలను మాత్రం ఇప్పటికైతే బయట పెట్టని పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నతాధికారులు మాత్రం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉదయం పేలిన ఈ రియాక్టర్ల ఘటనకి దాదాపు జిల్లా మొత్తం ఉలికిపడిందని చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారులు మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. అటు మంత్రి దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఇలా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కావచ్చు, సమన్వయంతో ఎప్పటికప్పుడు ఇక్కడున్న అప్డేట్ తెలుసుకుంటా ఉన్నారు. పరిసర వాళ్ళ విధులకు ఆటంకం కలిగించకుండా ప్రజలు సహకరించాలి అని చెప్పి మొత్తం కూడా ఈ చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది.
ఇంకా ఈ ప్రమాదం ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చినట్లు కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. రెస్క్యూ టీం మొత్తం కూడా ఇప్పుడు లోపలికి తీసుకువెళ్లి లోపల శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనైతే దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలోని 5 కిలోమీటర్ల మేర ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. పోలీసుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి బయటికి మృతదేహాలను తీసే పరిస్థితి అయితే కనబడతా ఉంది. క్షతగాత్రులను అయితే ఇప్పటికే తరలించారు. అటు వైద్య సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 10 నుంచి 15 అంబులెన్స్లు ఇక్కడికి చేరుకున్నాయి. అదేవిధంగా 11 నుంచి 12 వరకు అగ్నిమాపక షట్కాలైతే చేరుకున్నాయి. ఇప్పుడు మంటలు అయితే అదుపులోకి రావడంతో మొత్తం కూడా ఫైర్ సిబ్బంది అయితే కొంత విశ్రాంతి తీసుకున్నారు. ఇందుకోసం అయితే మంటలు తగ్గిన పరిస్థితుల నేపథ్యంలోనే మంటలు తగ్గినాయని చెప్తున్న నేపథ్యంలోనే ఇంకా శిథిలాలు ఉన్నాయి. ఆ శిథిలాల కింద ఇంకెంతమంది ఉన్నారు అనేది అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా ఇక్కడ లైట్ గా పొగ మాత్రమే ఉంటుంది. మంటలు అయితే మాత్రం పూర్తిగా తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అది ఉన్నతాధికారులు మాత్రం ఇక్కడ పర్యవేక్షిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మొత్తం ఉన్నతాధికారులు మొత్తంగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎంతమంది చనిపోయారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, ఈ కార్మికులందరూ కూడా దాదాపు వేరే రాష్ట్రం ఒడిశా వచ్చే పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ పనిచేయడానికి వచ్చారు. ఉదయం తెల్లవారుజామున కావడంతో ఈ ప్రమాదం దాటి ఎక్కువగా అయింది. అయితే 2 బిల్డింగ్లు కూడా లోపల ఉన్నవి పూర్తిగా కుప్పకూలినట్టు తెలుస్తా ఉంది. ఈ దాదాపు 100 మీటర్ల పరిధిలో ఈ అగ్ని ప్రమాదం అయితే దాటి ఈ కార్మికులు ఎగిసిపడ్డారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పరిసర ప్రాంతంలో భారీ శబ్దం రావడంతో తెల్లవారుజామున ఈ పరిసర ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పారిశ్రామిక వాడగా పేరొందిన ఈ బటాన్ చెరువులో దాదాపు 1000 దాకా ఈ పరిశ్రమలు ఉంటాయి. ఈ పరిశ్రమలు నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఉన్న కలెక్టర్ వల్లూరు కాంతి కూడా ఈ పరిసర ప్రాంతాలను మొత్తం పరిశీలించారు. రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత బలహీనంగా ఉన్నాయి, వాటిని మార్చుకోవాలని కూడా సూచించారు. ప్రమాదాలు నివారించేందుకు పలు చర్యలు అయితే తీసుకున్నారు. కాకపోతే తరచూ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం విషాద ఛాయలు అడుగుతున్నాయో చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి అయితే మాత్రం ఇప్పటికే చేరుకున్నారు. ఈ పరిసర ప్రాంతంలోనే ఎమ్మెల్సీ అంజిరెడ్డి అయితే మాత్రం ఇప్పటికే చేరుకున్నారు. ప్రాంతంలోనే ఎలా జరిగింది ఏంది అనే అంశాలను అయితే తీసుకున్నారు. మొత్తంగా ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వంగిపోయి వాటిని కట్ చేయడానికి కూడా కట్టర్లు అయితే తీసుకొచ్చారు. ఈ కట్టర్లు తీసుకొచ్చిన నేపథ్యంలోనే వాటికి సంబంధించి వాటిలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను అయితే మాత్రం ఇప్పటికే అక్కడికి పిలిపించిన నేపథ్యంలోనే వారు లోపలికి వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఉన్నతాధికారులు, అదే పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఈ రెస్క్యూ టీం ఏదైతే ఉందో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న అయితే పరిస్థితి కనపడతా ఉంది. మిగతా వారు ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే మరో రియాక్టర్ పేలే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పి అలాగే మిగతా ఎవరిని కూడా ఎక్కువ క్రౌడ్ ని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో రానివ్వకుండా చూస్తా ఉన్నారు. అయితే ఒకసారి రియాక్టర్ పేలటం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రమే భారీగా మంటలు వ్యాపించాయి. దాదాపు చుట్టుపక్కల ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న బస్సులు ఉన్నాయి. ఆ బస్సులు అద్దాలు కూడా పగిలికొని అంటే ఈ శిథిలావస్థలో ఉన్న ఇటువంటి కొన్ని బలహీనంగా ఉన్న బిల్డింగ్లు అయితే మొత్తం ఇప్పటికే కుప్పకూలాయి. ఆ కుప్పకూలిన బిల్డింగ్ల లోపల ఇంకెవరైనా ఉన్నారా అనే అంశాలను మాత్రం మొత్తం ఆ శిథిలాలు తీస్తే తప్ప బయటికి రావట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎమ్మెల్సీ అంజిరెడ్డి అయితే మాత్రం ఇక్కడ చేరుకుని మొత్తంగా పరిసర ప్రాంతాలని పరిశీలిస్తా ఉన్నారు. ఉన్నతాధికారులు మొత్తంగా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నట్టు తెలిపిస్తున్నారు. ఈ పారిశ్రామిక వాడ పరిసర ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు దీనికి సంబంధించి ఏదైనా ఇప్పుడు దాదాపు ఎక్కువ మంది ప్రమాదం దాడిన పడ్డారు కాబట్టి ఏవైనా చర్యలు బలంగా తీసుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో విషాద ఛాయలు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. భారీగా అంబులెన్స్లు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ఎక్కడైనా సరే ఉన్నటువంటి అంబులెన్స్లు అంతా కూడా ఇక్కడికే చేరుకున్నాయి. లోపల ఎంతమంది ఉన్నారు అనేది అయితే పూర్తిగా తెలియరావట్లేదు. ఇప్పటికైతే మాత్రం 100 నుంచి 150 మంది లోపల మొదటి షిఫ్ట్ లో పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది.
అయితే వాటిలో 50 నుంచి 60 మంది గాయపడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ గాయపడిన వారిని మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు తరలించారు. దీనిపైన మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు. పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రులంతా అలర్ట్ చేశారు. మొత్తం వైద్యులందరూ కూడా విధుల్లో ఉండాలి, ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తుండాలి. మెరుగైన వైద్యం ఏదైనా అందించాల్సి ఉంటే మొత్తంగా హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడికైనా తరలించాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కావిన్య ద్వారా ఎప్పటికప్పుడు వివరాలైతే మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలిస్తున్నారు. ఫోర్త్ స్టూడియో. ధన్యవాదాలు రామకృష్ణ.